హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అగైన్. ఈ వ్లాగ్లో మీరు ఒక 3 to 4 days అలా కలిపి చూస్తారనమాట. యాక్చువల్గా ఏంటంటే ఆ టైంలో నాకు అసలు బాగాలేదు అంటే ఫిజికల్గా బాగానే ఉన్నాను, హెల్తీగా అలా. కాకపోతే నాకు కొంచెం మెంటల్గా డిస్టర్బెన్స్ అనిపించింది అనమాట. అందుకని చెప్పి ఎక్కువగా క్యాప్చర్ చేయాలి అని అనిపించలేదు. చిన్న చిన్న మూమెంట్స్ మాత్రం క్యాప్చర్ చేశాను. ఈ ప్రెగ్నెన్సీ టైంలో కొంచెం వేడి ఎక్కువగా ఉంటుంది కదా బాడీలో, అందుకని హీట్ తగ్గించడానికి మెయిన్గా బ్యార్లీ వాటర్ ఒకటి పెట్టుకుంటాము, ఇంకోటేమో సగ్గుబియ్యంది పెట్టుకుంటాం అనమాట. సగ్గుబియ్యం జావ లాగా లేదంటే పాయసం లాగా అలా పెట్టుకుంటాము, కొంచెం హీట్ తగ్గుతుంది కదా అని చెప్పి. ఇంకా ఫుల్ డీహైడ్రేషన్ అలా అనిపిస్తూ ఉంటే ముందు రోజు అయితే బార్లీ వాటర్ పెట్టుకుని తాగేసాము. ఇంకా తర్వాత కూడా అలాగే అనిపిస్తుంది అనమాట, ఫుల్ డీహైడ్రేటెడ్గా ఉంది. అందుకని చెప్పి సగ్గుబియ్యంది పెట్టుకుంటున్నాము. సాబుదానాలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగానే ఉంటాయి అండ్ ప్రోటీన్స్ కూడా ఉంటాయి. కాకపోతే ఏదైనా సరే మోడరేట్ క్వాంటిటీలో తింటే బాగానే ఉంటుంది. మరీ బాగుంటుంది కదా అని చెప్పేసి ఎక్కువగా తినడం కూడా మంచిది కాదు. కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి, స్టార్చీ మెటీరియల్ కదా, అందుకని అలా ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే కొంచెం అవి విడివిడిగా రావడానికి అని చెప్పి కొంచెం గీ వేస్తున్నాను. సరే ఇది ఇలా అవుతూ ఉంటుంది. మనం కొన్ని ఆర్డర్స్ వచ్చాయి నాకు, సో అవి ఓపెన్ చేద్దామని చెప్పేసి వెళ్తున్నా. ఈ ఆర్డర్స్ ఏంటంటే వచ్చి చాలా రోజులైంది, అంటే 1 week అయింది. కాకపోతే నాకు 1 week నుంచి ఓ విషయం తెలిసి అసలు ఏమి తోచట్లేదు అనమాట. అందుకని చెప్పేసి నేను ఇంకా అవి అసలు ఓపెన్ చేయలేదు. 1 week నుంచి అలాగే పెట్టాను చాలా వరకు. ఈ టైంకి నాకు 3rd month స్టార్ట్ అయిపోయి ఒక 1 week అలా అయిపోయింది. అప్పుడే ఏం తెలిసింది అంటే మాకు మా హస్బెండ్ ఆఫీస్ వర్క్ మీద కంపల్సరీ బెంగళూరు వెళ్ళాలి. సో దానివల్ల కొంచెం చాలా డిస్టర్బెన్స్గా అనిపించింది అనమాట. ఏంటి ఈ టైంలో వెళ్ళాలా అని చెప్పేసి తను కూడా చాలా డిప్రెస్డ్గా ఉన్నాడు. అందుకని తనని చూస్తే నాకు కూడా అలాగే అనిపిస్తూ ఉందన్నమాట. అందుకని పెద్దగా ఆ టైంలో ఏమైనా క్యాప్చర్ చేయడం కానీ ఎక్కువగా ఏం చేయడం కానీ చేయలేదు. ఇద్దరికీ అలాగే ఉంది. కాకపోతే మళ్ళీ నేను ఎక్కడ డల్గా ఉంటాను అని చెప్పేసి ఇంకా తను కూడా నార్మల్గా ఉండడానికి ట్రై చేశాడనమాట. ఇంకా వెళ్ళేలోపు నాకు కావాల్సినవన్నీ కొనిపిద్దాము అని చెప్పేసి అలా అవన్నీ ప్లాన్ చేస్తున్నాడు. అండ్ వెళ్ళడానికి ఈ టైంకి ఇంకా 2 days ఉందన్నమాట. అందుకని ఇంకా వెళ్ళే ముందు నేను కూడా మరీ డల్గా ఉండి అలా ఉంటే ఇంకా నేను అంతా అలాగే ఉంటున్నాను అని ఫీల్ అవుతున్నాను అని అనుకుంటాడు అని ఇంకా నేను కూడా నార్మల్గా ఉండడానికి ట్రై చేస్తున్నా. అది కూడా తను వెళ్ళాల్సింది 1 week or 10 days కూడా కాదు, 2 months అనమాట. అండ్ మధ్యలో లీవ్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. అందుకని చెప్పేసి ఇంకా అసలు ఏదో బాధగా డిప్రెషన్లో ఉన్నట్టుగా అయిపోయింది సడన్గా. అండ్ అలాగే నార్మల్ డేస్లో అయితే ఓకే, కానీ ఇలాంటి టైంలో అయితే కొంచెం ఇమోషనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువగా ఉంటుంది కదా. అందుకని చెప్పేసి టెన్షన్ పడుతూ ఉన్నాడు అనమాట. తెలిసిన దగ్గర నుంచి అరే ఈ టైంలో వచ్చిందేంటి, ఇలాంటివి మామూలుగా అయితే వెళ్ళే వాళ్ళం కానీ ఈ టైంలో వచ్చేప్పటికి కొంచెం ఏదోలా ఉంది, ఎలా వదిలేసి వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా అదే టెన్షన్లో ఉన్నాడు. ఇలా ఆఫీస్ వర్క్ మీద వాళ్ళు చెప్పిన ప్లేస్కి వెళ్ళాలి అంటే కంపల్సరీ వెళ్ళాల్సిందే. కాకపోతే ఈ టైంలో వెళ్ళడం అనేది కొంచెం బాధగా ఉంటుంది. అండ్ నేను కూడా ఆఫీస్ వర్క్ ఉంది, నేను కంపల్సరీ ప్లాంట్కి వెళ్ళాలి, అక్కడ నేనే ఉండాలి అన్నప్పుడు కంపల్సరీ వెళ్ళేదాన్ని. నాకు కూడా ఒక 1.5 month ఒక్కోసారి, లేదంటే ఒక్కోసారి అయితే 1 weekలోనే అయిపోతుంది, లేదంటే 10 daysలో అయిపోతుంది, ఒక్కోసారి 1 month ఉండాల్సి వస్తుంది. అలా అక్కడ ఉన్న వర్క్ని బట్టి ఇంకా మేనేజ్ చేసుకుంటూ వచ్చేదాన్ని. ఒక్కోసారి అయితే అసలు బాధగా అనిపించేది. ఫెస్టివల్స్ టైంలో కూడా అక్కడే ఉండాల్సి వచ్చేదన్నమాట. ఇంకా ఫెస్టివల్ అంటే ఇంట్లో ఉండాలి అని అనిపిస్తుంది కదా. అందుకని చెప్పేసి నేను ఆల్మోస్ట్ రిక్వెస్ట్ చేసుకునేదాన్ని ఫస్టే, ఈ ఫెస్టివల్కి మాత్రం వస్తాను, ఆ రోజు నైట్ బయలుదేరి వస్తాను, మళ్ళీ ఫెస్టివల్ కాగానే అదే రోజు నైట్ వెళ్ళిపోతాను అని చెప్పేసి ఇంకా అలా రిక్వెస్ట్ చేసేసి వచ్చేసి వెళ్ళిపోయేదాన్ని. లాస్ట్ ఇయర్ ఉగాది అలాగే అయిపోయిందనమాట. సేమ్ అదే టైంకి నేను కంపల్సరీ ప్లాంట్లో ఉండాల్సిన టైం, వాళ్ళేమో కొంచెం ఎక్స్టెండ్ చేయమన్నా కానీ డేట్ ఎక్స్టెండ్ చేయలేదు, ఇదే కంపల్సరీ ఉండాలి అలా అని చెప్పేసి. కాకపోతే ఇంకా నాకేమో ఇంటికి రావాలి అని అనిపిస్తుంది అనమాట. ఇంకప్పుడు అక్కడ ప్లాంట్ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని, నాకు ఎలాగో మీకు ఇక్కడ కూడా హాలిడే కదా, అందుకని చెప్పేసి నేను ఒక 1 day మా ఇంటికి వెళ్ళొస్తాను, ముందు రోజు నేను బుక్ చేసేసుకుని వెళ్తాను, ఫెస్టివల్కి ఇంట్లో ఉండి సెలబ్రేట్ చేసుకుని నేను ఆ తర్వాత నైట్ అదే రోజు నైట్ వచ్చేస్తాను అని చెప్పేసి వచ్చేసాను అనమాట. అసలు అందరూ అంటూ ఉండేవాళ్ళు, అప్పుడే ఇలా వెళ్ళావు, అప్పుడే ఇలా వచ్చావు, మళ్ళీ ఇంట్లో అన్నీ సెలబ్రేట్ చేసుకుని వచ్చావు, నార్మల్గా ఇంట్లో ఉన్నట్టు ఏం కంగారు లేకుండా అది అని చెప్పేసి ఫుల్ అంటూ ఉండేవాళ్ళు అనమాట. కొంచెం రెస్ట్ తీసుకో,
మరి అలా ఉండకు అని చెప్పేసి కొంతమంది చెప్తుండే వాళ్ళ సీనియర్స్. ఇలాంటి వాటిని మనం అవాయిడ్ చేయలేనప్పుడు ఇంకా కంపల్సరీ చేయాలి అన్నప్పుడు ఇంకా ఏదోలాగా మనమే మేనేజ్ చేసేసుకోవాలి. అండ్ 1-2 రోజులు కొంచెం ఇబ్బంది అయినా కానీ ఇటు వాళ్ళకిను మనకి ఇబ్బంది లేకుండా మనం సాటిస్ఫైడ్గా ఉంటే చాలు. కాకపోతే దానికోసమని ఎక్స్ట్రా స్ట్రెయిన్ తీసుకుని అలా ఉండడం అయితే మంచిది కాదు. జనరల్గా అది నా ఒపీనియన్, నేను నమ్మేది. ఈ బుజ్జి బైక్ కూడా అప్పుడేదో మేము ఆన్లైన్లో సర్చ్ చేస్తూ ఉన్నామన్నమాట. సో మాకు మధ్యలో ఇది ఆన్లైన్లో సజెషన్స్ వస్తుంటాయి కదా, అలా వచ్చింది. సో మా తేజ అన్నాడు, ఈ బైక్ ఏదో బాగుంది, బుజ్జిగా బాగుంది కదా అని చెప్పేసి అన్నాడు అనమాట. అందుకని చెప్పి తనకు నచ్చింది కదా అని చెప్పి నేను ఆర్డర్ పెట్టేశాను. ఇంతే చిన్నగా ఉంది అండ్ దీన్ని తన రూమ్లో పెడదాము అని చెప్పేసి తీసుకున్నా. భలే క్యూట్గా ఉంది అసలు. అండ్ ఆఫీస్ రూమ్లో ఇది కూడా పెడితే భలే ఉంది. నేను తర్వాత చూపిస్తాను ఎలా పెడతాను ఏంటి అని. అండ్ నేను చెప్పాను కదా ఇంకో 2-3 డేస్లో బెంగళూరు వెళ్తాడు అని చెప్పేసి, అందుకని చెప్పి కొంచెం షాపింగ్ అది ఉంటే బయటకు వచ్చాము. ఇంకో విషయం ఏంటంటే నాకు ఈ టైంలో ఫుల్ హెక్టిక్ వర్క్ అయిపోతుంది. హెల్ప్ చేయడానికి జూనియర్స్ అలా ఉన్నా కానీ కొంచెం ఎంతైనా సరే మళ్ళీ నేను అక్కడ కంపల్సరీ తిరగాల్సిందే. అందుకని చెప్పేసి ఇంకొంచెం సోల్ మంచిగా మెత్తగా ఉండేవి తీసుకున్నాను అనమాట. ఎందుకు అంటే కొంచెం నా వర్క్ అలాగే ఉంటుంది, ఎక్కువగా తిరుగుతూ ఉండాలన్నమాట ల్యాబ్లో. సో నేను వర్క్ చేస్తూ కంపల్సరీ ఒక చోట కూర్చొని చేయడానికి లేదు, అన్ని ప్లేసెస్ తిరుగుకుంటూ నాకు కావాల్సిన ఎక్విప్మెంట్ దగ్గరికి వెళ్ళి అవన్నీ చేసుకోవడం అలా ఉంటుంది. అందుకని చెప్పేసి ఇంకా కొంచెం స్ట్రెయిన్ అవ్వద్దు కదా ఈ టైంలో, ఇంకెక్కువ అసలే అవ్వద్దు కదా, అందుకని చెప్పేసి షూస్ అవి కొనుక్కుంటూ ఉన్నాను అనమాట ఆ రోజు వెళ్ళి. మా తేజ బెంగళూరు వెళ్ళడానికి 1 డేనే టైం ఉంది. అందుకని చెప్పేసి నేను ఆ టైంలో, తను బెంగళూరులో ఉన్న టైంలో నేను ఎలాంటివి తినాలి, ఎలాంటివి బాగుంటాయి అండ్ ఈ టైంలో ఏవి అవసరమో అవన్నీ రాస్తున్నాను అనమాట. సో కంపల్సరీ నువ్వు రోజు నాకు ఫోటో తీసి పంపాలి, ఏం తింటున్నావు ఏంటి అని. కంపల్సరీ టైంకి నేను అడిగినప్పుడు నువ్వు పంపించాలి అని చెప్పేసి అన్ని ప్రికాషన్స్ చెప్పి వెళ్తున్నాడు. టంగ్ అంతా మెటాలిక్ టేస్ట్ ఉంది అని చెప్పి తినకుండా ఉండడం అలా ఏం చేయకు. నీకు ఎక్కువగా ఏది టేస్ట్ తెలుస్తుందో అది తింటూ ఉండు. సో దాన్ని ఎక్కువగా వేసుకుని తింటూ ఉండు. సో అలా కొంచెమైనా నీకు నచ్చింది తినడానికి ఛాన్స్ ఉంటుంది, ప్లస్ తిన్నావు అనే ఒక సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. కాకపోతే అన్ని న్యూట్రియంట్స్ ఉండేలాగా చూసుకో, ఏదోలాగైతే తిను అని చెప్పి అన్నీ చెప్తూ ఉన్నాడు అన్నమాట. వెళ్ళేదాకా చెప్తూనే ఉన్నాడు. అండ్ వెళ్ళే రోజు కూడా వచ్చేసింది. ఆ రోజు ఇంకా బెంగళూరుకి స్టార్ట్ అవుతున్నాడు. మామూలుగా కన్నా ఈ టైంలో ఇంకెక్కువ ఎమోషనల్గా అనిపించింది అన్నమాట. చాలా అంటే మామూలుగానే అందరూ చుట్టూ ఉన్నప్పుడే నాకు ఏవేవో గుర్తొచ్చి డిప్రెస్డ్గా అనిపిస్తుంది. అలాంటిది సడన్గా ఇలా 2 months అని చెప్పి ఆఫీస్ నుంచి కాల్ రాగానే అసలు ఇద్దరం స్టన్ అయిపోయామన్నమాట, ఏంటి ఈ టైంలో అని చెప్పేసి. సరే ఇంకా ఈ సిచ్యువేషన్ని మనం అవాయిడ్ చేయలేము, మన ప్లేస్లో ఇంకొకరు వెళ్ళలేరు అన్నప్పుడు ఓకే మనమే మేనేజ్ చేసుకుని మనమే దాన్ని ఓవర్కమ్ చేయాలి. కాబట్టి ఓకే ఇద్దరం కొంచెం కూల్ అయ్యాము లాస్ట్కి. అయితే మొత్తానికి ఇలా జరిగిందనమాట ఆ వీక్ అంతా.